రాగి దోశ కానీ మల్టీగ్రెయిన్ దోశ కానీ వేసుకున్నప్పుడు నా పిల్లలకి ఈ కొబ్బరి పచ్చడే చాలా నచ్చుతుంది కాంబినేషన్ లాగా. దీన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేనైతే ఇలా ఫ్రెష్ కొబ్బరికాయనే తీసుకుంటానండి పచ్చడి చేసినప్పుడు. ఇది నాకు 2 రోజుల వరకు వస్తాయి కొబ్బరి ముక్కలు అయితే. అందులో హాఫ్ కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్ పాత్రలో వేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేయించి ఇందులో వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 7-8 కాజులు, ఇవి మంచిగా వెంటనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక గుప్పెడన్ని పల్లీలు వేయించినవి వేసుకున్నాను. సాల్ట్, చక్కెర వేసుకున్నాను. మీరు వద్దనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి చిన్న అల్లం ముక్క వేసుకోండి. నేను ఇందులో చింతపండు రెబ్బ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. మా వాళ్ళకి పులుపు నచ్చదు, అందుకే నేను వేయలేదు. దాన్ని వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని తాలింపు వేసుకోవాలండి. తాలింపు నేను చాలా సింపుల్గా వేసుకుంటాను. ఇందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాను. అలాగే పసుపు వేసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకోవచ్చు. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి ఈ పోపు కలిపేసి మంచిగా వేడి వేడి రాగి దోశలు కానీ మిల్లెట్ దోశలు కానీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.